హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో లోపల ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఆ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే పార్షియల్ విత్డ్రా గురించి, అంటే అడ్వాన్స్ విత్డ్రా చేసుకున్నట్లో కొన్ని కీలక మార్పులు అయితే చేశారు. ఆ మార్పులు ఏందనేది అయితే తెలుసుకునే ముందు నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ నెల 12వ తారీఖు జరిగినటువంటి సిబిటి మీటింగ్ లోపల కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది సిబిటి మీటింగ్కు సంబంధించినటువంటి 238వ మీట్కు సంబంధించినటువంటి ప్రెస్ రిలీజు. దీనిలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనది మనకు యూజ్ అయ్యేది ఏంటంటే పార్షియల్ విత్డ్రా గురించి. అందులో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ని అయితే వీళ్ళు చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు మనం విత్డ్రా పెట్టుకున్నప్పుడు కొన్ని ప్యారాస్ అయితే ఉండేవి, దాదాపుగా 13 ప్యారాస్ అయితే ఉండేవి. ఆ ప్యారాస్లలో కొన్ని ప్యారాస్ను మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంప్లాయీ షేర్ వచ్చేది, కొన్ని ప్యారాస్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ వచ్చేది. అయితే మనము ర్యాంక్ పారా సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలామందికి ఈ క్లైమ్స్ అనేవి రిజెక్ట్ కావడం అయితే జరిగింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఏం చేశారంటే వీటిని 3 రకాలైనటువంటి కేటగిరీలుగా వీళ్ళు డివైడ్ అయితే చేశారు. అందులో ముఖ్యంగా ఎసెన్షియల్ నీడ్స్, అంటే దీని లోపల ఏమేమి వస్తాయి, ఇల్నెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకుంటే మ్యారేజెస్ కానీ ఇవైతే వస్తాయి. ఇంకా సెకండ్ కేటగిరీ వచ్చేసి హౌసింగ్ నీడ్స్, మనం కొత్త ఇల్లు కొన్నప్పుడు కానీ, లేకుంటే ఇల్లు బాగు చేసుకున్నప్పుడు కానీ, ఇటువంటి వాటిలలో. అండ్ కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్స్, అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, అంటే పాండమిక్ సిచ్యువేషన్స్ కానీ, లేకుంటే కంపెనీస్ మూసివేసినప్పుడు కానీ, లేకుంటే ఏదన్నా విపత్తు జరిగినప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్లలో ఈ పారాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇంతకుముందు చూసినట్టయితే మనము విత్డ్రా పెట్టుకున్నప్పుడు పూర్తిగా 100% అయితే రాకపోయేది. కానీ ఇప్పుడు మనకు వీళ్ళు 100% మన దగ్గర ఉన్న బ్యాలెన్స్లో, మన పిఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ నుంచి 100% విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం అయితే వీళ్ళు కల్పించారు. దీన్ని ఎన్నిసార్లు తీసుకోవచ్చు అనే దానిపైన కూడా వీళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్స్ కానీ, లేదంటే మ్యారేజెస్ కానీ 3 టైమ్స్ అనే ఆప్షన్ ఉండేది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఎడ్యుకేషన్స్కు 10 టైమ్స్ అండ్ మ్యారేజెస్కు 5 టైమ్స్ అయితే మనము ఈ పార్షియల్ విత్డ్రా అయితే పెట్టుకునేటువంటి అవకాశం అయితే వీళ్ళు కల్పించారు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఈ పార్షియల్ విత్డ్రా పెట్టుకునేదానికి ఎడ్యుకేషన్ కానీ, లేకుంటే మ్యారేజెస్ కానీ ఇంతవరకు 5 ఇయర్స్ వరకు అయితే మనం పార్షియల్ విత్డ్రా పెట్టుకునే అవకాశం అయితే ఉండకపోయేది. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 12 నెలలు, అంటే మనకు సర్వీస్ అనేది 12 నెలలు ఉన్నట్లే అంటే మనం పార్షియల్ విత్డ్రా పెట్టుకునేదానికి అర్హత అయితే ఉంది. ఇక ఇంకా కొన్ని స్పెషల్ సిచ్యువేషన్లలో ఏంటంటే మనము మెన్షన్ ఖచ్చితంగా చేయాల్సి అయితే ఉండేది, క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఎలాంటి రీజన్ చెప్పకుండా కూడా ఇలాంటి సిచ్యువేషన్లలో, అంటే నేచురల్ క్లైమేట్ కానీ, లాక్డౌన్స్ కానీ, లేకుంటే కొన్ని అదర్ సిచ్యువేషన్లలో మనం ఎలాంటి రీజన్ చెప్పకుండానే మనము మన యొక్క పిఎఫ్ని అనేది పార్షియల్ విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ ఇంకొక మెలిక అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే మన యొక్క అకౌంట్ లోపల 25% ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ 8.25 ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం అనేది వర్తిస్తుందని అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు 100% తీసుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ మెలిక పెట్టారు, 25% ఉన్నప్పుడు మాత్రమే మన విత్డ్రాలప్పుడు, అంటే మన రిటైర్మెంట్ తర్వాత మనము విత్డ్రా పెట్టుకున్నప్పుడు ఈ 8.25 ఇంట్రెస్ట్ రేట్ అయితే వీళ్ళు కట్టిస్తామని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చిన పాయింట్ చూసినట్టయితే ఇంతకుముందు చూసినట్టయితే మనం పార్షియల్ విత్డ్రా పెట్టుకునేదానికి మనకు డాక్యుమెంట్స్ అయితే అడిగేది. అందులో ముఖ్యంగా మన చెక్ బుక్ ఫస్ట్ పేజ్ కానీ, లేదంటే పాస్బుక్ కానీ అడిగేది. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఎలాంటి డాక్యుమెంటేషన్ కానీ అవసరం అయితే లేదు, 100% ఆటో సెటిల్మెంట్ అయితే జరుగుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంతకుముందు చూసినట్టయితే మనము ఉద్యోగం మానేసినాక కానీ, లేకుంటే రిటైర్ అయిన తర్వాత కానీ, మన సర్వీస్ అయిపోయిన తర్వాత మనము కనీసము 2 నెలలు వేచి ఉన్న తర్వాత మన యొక్క సెటిల్మెంట్ అనేది చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్టయితే దాన్ని 12 నెలలకైతే పెంచడం అయితే జరిగింది. అంటే మనము 12 నెలలు వేచి ఉన్న తర్వాత మన యొక్క పూర్తి సెటిల్మెంట్, మన ఎంప్లాయర్ షేర్ 2 మాత్రం మనం విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పించారు. అదేవిధంగా పెన్షన్ చూసినట్టయితే అది కూడా 2 నెలలు ఉండే, దాన్ని ఇప్పుడు 36 నెలలకు అయితే పెంచడం అయితే జరిగింది. ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఇంతకుముందు మనం రిటైర్ అయిన తర్వాత గానీ, లేదంటే జాబ్ మానేసినాక గానీ, వెంటనే ఒక 2 నెలలు ఆగి మన డబ్బులు మనం తీసుకునేది. కానీ ఇప్పుడు అలా కుదరదు. కనీసం ఒక 1 ఇయర్ అయితే మనం ఆగాల్సి ఉంటుంది. అది నా పెన్షన్‌కు చూసుకున్నట్టంటే ఒక 3 సంవత్సరాలైతే ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయాలలో ఈ 100% విత్‌డ్రా చేసుకోవడం వల్ల ఏమైతుందంటే, మనకు అత్యవసరం ఉన్నప్పుడు విత్‌డ్రా చేసుకుంటే పర్లేదు. కాకపోతే అంటే, ఈ చిన్న చిన్న విషయాలకు గూడా విత్‌డ్రా చేసుకోవడం వల్ల మన అకౌంట్‌లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అయితే అయిపోతది. ఇది పీఎఫ్ ఏ ఉద్దేశంతోనైతే పెట్టిర్రో, ఆ ఉద్దేశ్యం అయితే నీరు గారిపోతదనైతే చెప్పుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ మనకు సీబీటీ మీటింగ్‌లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు. మీరు ఈ నిర్ణయాల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్‌లో అయితే చెప్పండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.